హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షం దాని చుట్టూ అల్లుకున్న సంగతులు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఎన్ని విషయాలు తెలుసుకున్నా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. అంత పెద్ద సబ్జెక్ట్ అంతరిక్షం. అందుకే అది ఒక తరగని గని. అందులో కొన్ని సంగతుల్ని ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. సౌర మండలంలో అతి తక్కువ బరువున్న గ్రహం గురించి మీకు తెలుసా? అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల్ని మీరు చూసే ఉంటారు. కానీ అంతరిక్షంలో తుపాకులతో అవసరం ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? బ్లూ మూన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. చాలామంది ఈ సమాచారం అంతా ఎక్కడి నుండి సేకరిస్తూ ఉంటారని అడుగుతూ ఉంటారు. మనకి తెలుసుకోవాలన్న ఆలోచన, ఆసక్తి ఉండాలే కానీ సమాచారం మనకి ఎక్కడి నుంచైనా దొరుకుతుంది. ఏ విషయం గురించైనా మీకు తెలుసుకోవాలంటే ఆలోచన పుడితే దారులు వాటంతట అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఆసక్తి అనేది చాలా ముఖ్యం. తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే తప్పకుండా ఆ సమాచారం ఎక్కడున్నా కూడా మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీ ఆసక్తి దేని మీద ఉందో దాని గురించిన సమాచారం మీరు రాబట్టుకోవడం చాలా సులువు. ఇక మనకి ఏ సమాచారం కావాలన్నా వికీపీడియా ఇందుకు చాలా సహకరిస్తుంది. వికీపీడియాలో చాలా సమాచారం ఉంటుంది. ఈరోజు 274301 వికీపీడియా గురించి చెప్పబోతున్నా. ఇది మార్స్ మరియు జూపిటర్ మధ్య అంతరిక్షంలో స్థిరపడి ఉంది. ఈ గ్రహశకలాన్ని 2008లో ఉక్రెయిన్కి చెందిన అదృశ్యిక ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ కనుక్కుంది. దీని వ్యాసార్థం కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఇంత చిన్న పదార్థానికి వికీపీడియా అనే పేరు అంత బాగా సెట్ అవ్వదు. ఈ నూతన సాంకేతిక యుగంలో మనం ప్రతిరోజు అంతరిక్షంలోకి శాటిలైట్స్ని పంపిస్తూనే ఉన్నాం. ఈ శాటిలైట్స్ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనకి చాలా ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందిస్తాయి. ఇవి కొద్ది రోజుల తర్వాత పనిచేయడం మానేస్తాయి. అలాగని తిరిగి ఇవి భూమి మీదకి రావు. అవి అలాగే అంతరిక్షంలోనే తిరుగుతూ ఉంటాయి. ఇదే చాలా పెద్ద సమస్య. ఇప్పటి వరకు మానవ సమాజం ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం కనుక్కోలేకపోయింది. ఇప్పుడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA 2025 నాటికి స్పేస్ రిమూవల్ కోసం క్లియర్ స్పేస్ 1 పేరుతో ఒక మిషన్ని తయారు చేసి అంతరిక్షంలోకి పంపేందుకు ప్లానింగ్ చేస్తోంది. ఈ మిషన్ అంతరిక్షంలో ఎక్స్పైర్ అయిన శాటిలైట్స్ని క్లీన్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ శాటిలైట్స్ కూడా రిపేర్లు చేస్తుంది. ESA చేస్తున్న ఈ కృషికి మనమంతా అభినందించాల్సిందే. ఇప్పుడు స్పేస్లో జరిగే సరదా సంగతుల గురించి చెప్పుకుందాం. అంతరిక్షంలోకి వెళ్లే వాళ్ళు తమతో పాటుగా ఏమేం తీసుకెళ్తారు అని ప్రశ్నిస్తే తమకి కావాల్సినవన్నీ తీసుకునే వెళ్తారనే సమాధానం వినిపిస్తుంది. ఇంకేవైనా కావాలంటే చిన్నా చితగా వస్తువులు తీసుకెళ్తారేమో అనుకుంటా. కానీ మన ఊహలకు భిన్నంగా రష్యా వ్యోమగాములు తమతో పాటు తుపాకుల్ని కూడా తీసుకెళ్లేవారు. అదేంటి, అంతరిక్షంలో తుపాకులతో పని ఏంటి? తుపాకులు తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఈ ప్రశ్న చాలా సహజం. అక్కడికి వచ్చి ఏలియన్స్ ఎలాగూ దాడి చేయరు. PUBG ఈవెంట్ అంతకన్నా జరగదు. మరెందుకంట ఈ తుపాకులు? ఏ కారణంతో వాటిని మోసుకెళ్లేవారు? అంటే ఈ తుపాకులు స్పేస్లోకి వెళ్ళడానికి స్పేస్ నుంచి వచ్చేటప్పుడు ఉపయోగపడేవట. స్పేస్లో నుంచి వచ్చేటప్పుడు పొరపాటున సైబీరియా అడవుల్లో ల్యాండ్ అయితే గనక అక్కడుండే అడవి జంతువుల దాడికి గురి కావాల్సి వస్తుంది. అందుకే ఈ తుపాకుల్ని వాడేవారు. దీంతో పాటు సిగ్నల్స్ పంపడానికి కూడా ఈ తుపాకులు ఉపయోగపడేవి. ఈ తుపాకీ పేరు TP-82. ఇది ట్రిపుల్ బ్యారెల్డ్ సోవియట్ పిస్టల్. 1986 నుంచి 2000 సంవత్సరం వరకు దీన్ని ఉపయోగించారు. శని గ్రహం డెన్సిటీ నీటి డెన్సిటీ కన్నా తక్కువేనని మీకు తెలుసా? అంటే ఈ గ్రహాన్ని మనం నీటిలో వేసినా కూడా అది తేలుతూనే ఉంటుంది. వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ కాబట్టి ఇది తేలుతుంది. సౌర మండలంలోని ఇతర వాటితో పోల్చినప్పుడు దీని డెన్సిటీ అన్నిటికన్నా తక్కువేనని చెప్పాలి. ఇది చెప్పాక సౌర మండలంలో అతి తక్కువ డెన్సిటీ కలిగిన గ్రహం ఏది అంటే శని గ్రహం అనే చెప్తారు కదా. కానీ అది నిజం కాదు. సోలార్ వ్యవస్థలో అన్నిటికన్నా తక్కువ బరువున్న గ్రహం మెర్క్యూరీ. అలాగే మన సోలార్ వ్యవస్థలో ఉన్న చిన్న గ్రహం కూడా ఇదే. దీని వ్యాసార్థం 3.3 × 1023 కిలోలు. మన భూమి వ్యాసార్థం 5.9 × 1024 కిలోలు. అంటే అర్థం మన భూమి మీద మెర్క్యూరీ లాంటి 2 చిన్న గ్రహాలు సులువుగా పట్టేస్తాయి. శని గ్రహం వ్యాసార్థం 5.6 × 10⁻26 kgs. ఇందులో మన భూమి లాంటి అనేక గ్రహాలు చాలా తేలిగ్గా ఇరుక్కోగలవు. తేలిగ్గా కనిపించవని తేలిగ్గా ఉండవు. మెరిసేదంతా బంగారం కాదు అంటారు కదా, అలా అన్నమాట. సరే, మెరుపు మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు నక్షత్రాల సంగతి మాట్లాడుకుందాం. మన ఆకాశంలో అతి తక్కువ కాంతితో మెరిసే నక్షత్రం ఏదో తెలుసా? మన భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 2 మాస్ JO 2531403.
దీని కాంతిని సూర్యకాంతితో పోల్చినప్పుడు 0.000138% మాత్రమే ఉంటుంది. అంతరిక్షంలో అతి చిన్న నక్షత్రంగా దీనికి పేరుంది. కానీ ఇప్పుడు ఆ పేరు EBOM JO55557కి ఇచ్చేశారు. ఇది మన భూమికి 60 నుండి 70 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. శని గ్రహంతో పోల్చినప్పుడు ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. సూర్యుడితో పోల్చినప్పుడు ఇది 0.081% మాత్రమే ఉంటుంది. దీని నక్షత్రం అనడానికి నిజానికి వీల్లేదు, కానీ నక్షత్రంగా మనందరికీ పరిచయం అయింది కాబట్టి దాన్ని నక్షత్రంగానే పిలుద్దాం. ఇప్పుడు మరోసారి భూమి సంగతులు చెప్పుకుందాం. భూమి మీద హై మెల్టింగ్ పాయింట్ ఏదో మీకు తెలుసా? ఏ వస్తువు అయితే త్వరగా విరిగిపోదో అదే కదా. మీ అందరూ డైమండ్ దానికి సరైన సమాధానం అని ఆలోచిస్తూ ఉంటారు. డైమండ్ మెల్టింగ్ పాయింట్ 40,270 డిగ్రీ సెల్సియస్. దీనికన్నా ఎక్కువ మెల్టింగ్ చేయాల్సిన పదార్థం 2015లోనే తయారైంది. హాఫ్నియం, టాంటలం, కార్బన్లను ఒక నిర్దిష్ట మోతాదులో కలిపి ఈ 3 పదార్థాల కలయికతో తయారయ్యే కొత్త లోహం మెల్టింగ్ పాయింట్ 46,000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది సూర్యుడి సర్ఫేస్ కన్నా 60% ఎక్కువేనని చెప్పాలి. దీన్ని కరగదీయడం అంత తేలికైన విషయమేం కాదు. మీరెప్పుడైనా బ్లూ మూన్ గురించి విన్నారా? బ్లూ మూన్ అంటే బ్లూ కలర్లో కనిపించే చందమామ కాదు. రంగుతో దీని పేరుకి ఎలాంటి సంబంధం లేదు. ఒకే నెలలో చంద్రుడు సంపూర్ణంగా 2 సార్లు కనిపించడాన్ని బ్లూ మూన్ అంటారు. అంటే అర్థం ఒకే నెలలో 2 పున్నములు రావడాన్ని బ్లూ మూన్ అంటారు. ఇదేవి అరుదుగా జరిగేది కాదు. ఏడాదిలో 1-2 సార్లు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఏడాదిలో మొత్తం ఇలా 2 నెలల్లో 2 పున్నములు రావడం 100 ఏళ్లలో 3-4 సార్లు మాత్రమే జరుగుతుంది. ఇది మాత్రం చాలా అరుదుగానే జరుగుతుందని చెప్పాలి. దీన్ని డబుల్ బ్లూ మూన్ అని పిలుస్తారు. 2018లో జనవరి-మార్చి నెలలో ఇలాంటి అరుదైన దృశ్యం సంభవించింది. ఒకే ఏడాదిలో డబుల్ బ్లూ మూన్ లాంటి అరుదైన దృశ్యం చూడాలనుకుంటే మీరు 2037 వరకు ఆగాల్సిందే. అంతవరకు ఎదురు చూడలేమనుకుంటే డబుల్ కాదు, కానీ సింగిల్ బ్లూ మూన్ చూసే అవకాశం ఈ ఏడాది అక్టోబర్లోనే ఉంది. మనం ఏదైనా తోకచుక్కను చూడగానే మనకి వింతగా అనిపిస్తుంది, కానీ దాని తోక లాంటి భాగం దాని వ్యతిరేక దిశ నుండి బయటకు వస్తుంది. వాస్తవంలో ఇలా జరగదు. మనం కదిలే ఎలాంటి పదార్థాన్ని చూసినా అలాగే కనిపిస్తుంది. బైక్, కార్, ఏరోప్లేన్ నడిచేటప్పుడు వాటి నుంచి వచ్చే పొగ వాటి వెనక వైపుకే కనిపిస్తుంది. తోకచుక్క కూడా దాని తోక వైపు నుండి వచ్చే వెలుతురులాగే కనిపిస్తుంది. తోకచుక్క ప్రయాణానికి దాని వెనక వైపు కనిపించేదానికి ఎలాంటి సంబంధం ఉండదు. వాస్తవంలో దాని తోక సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుంది. తోకచుక్కలో కనిపించే ఈ తోక డస్ట్ పార్టికల్స్తో నిండి ఉంటుంది. సోలార్ విండ్స్, రేడియేషన్, ప్రెషర్ కూడా ఇందుకు ప్రధాన కారణం. అంతరిక్షం చుట్టూ అల్లుకున్న ఈ వీడియోలో మీకు అత్యంత ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.